నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మంచోడికి మొహమాటం అనే రోగం ఉంటే కాల్చే అగ్గికి వాయువు తోడైనట్టే. వాడి జీవితం బూడిదవ్వడానికి అగ్గి అంటే సమయం కూడా పట్టకపోవచ్చు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ కమల్ హాసన్ రెండో భార్య అయిన సారికా ఠాగూర్. అమ్మా నాన్న విడిపోతే ఎవరైనా బాధపడతారు. అలాంటిది నటి శృతి హాసన్ మాత్రం తనకి సంతోషమే అంటుంది. ఇక కమల్ హాసన్ సారిక విడిపోయి చాలా కాలమే అయింది. కమల్ హాసన్ చెన్నైలో ఉంటే సారిక ముంబైలో ఉంటుంది. అయితే తల్లిదండ్రులు విడిపోవడం గురించి కూతుర్లిద్దరూ పెద్దగా స్పందించిన దాఖల్లేవు. కానీ ఇటీవల ఒక ఫంక్షన్లో పాల్గొన్న శృతి హాసన్ మా అమ్మ నాన్న విడిపోవడం సంతోషకరమే అని, ఎందుకంటే వారిద్దరూ సినిమా ఆర్టిస్టులే, ఒకరిపై ఒకరు గొడవ పడుతూ మనశ్శాంతి లేకుండా జీవించడం కంటే విడిపోయి వారి వారి జీవితాలని సంతోషంగా గడపడమే ఉత్తమమని, మా అమ్మ నాన్న విడిపోవడం కష్టంగా ఉన్నా వారు కలిసి జీవించేటప్పుడు పలు సమస్యలు వచ్చేవి, దీంతో వారు మనశ్శాంతికి దూరమయ్యారు. ఇప్పుడు విడిపోయి వేరువేరుగా జీవించడం సంతోషంగా ఉందని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. అసలు సారిక పెళ్లికి ముందే కమల్ హాసన్తో బిడ్డను కనడానికి గల కారణాలేంటి? సారికని తన కన్న తల్లే మోసం చేసిందా? క్రికెటర్ కపిల్ దేవ్తో పెళ్లి దాకా వెళ్లి ఆగిపోవడానికి గల కారణాలేంటి? సారిక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన గౌతమి వల్లే బలవన్మరణానికి పాల్పడిందా? సారికని కన్న కూతుర్లే ఎందుకు దూరం పెట్టారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఇంతకుముందు మనుషులు ఊర్లోకి వచ్చి నాటకాలు వేసేవారు, కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి నటనని ప్రదర్శిస్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. సారికా ఠాగూర్, ఈమె 1960 డిసెంబర్ 5న ఢిల్లీలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి దినేష్ సావంత్, తల్లి కమలా ఠాకూర్. ఇక సారికా తండ్రి దినేష్ మీడియాలో ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడు. అలా తన చాలీచాలని జీతంతో కమలా ఠాకూర్ తృప్తి చెందక భర్తతో చిన్నా చితక విషయాలకి తరచూ గొడవలు పడుతుండేది. అలా తరచూ గొడవలతో విసుగు చెందిన దినేష్ సావంత్ ఒకరోజు ఇల్లు వదిలి పారిపోయాడు. అప్పుడు సారికకి 4 ఏళ్ల వయసు. ఇక సంపాదించే భర్త వదిలి వెళ్ళిపోవడంతో ఇంటి బాధ్యతంతా కమలా ఠాకూర్ మీదే పడింది. కానీ కష్టపడేందుకు ఇష్టపడని కమల చాలా రోజుల నుండి ఎఫ్ఐఆర్ నడుపుతున్న దీపక్ పరిసర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీ వదిలి బాంబేకి వెళ్ళింది. ఇక కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయన్నట్టు దీపక్ పరిసర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం మొదలయ్యాయి. దీంతో తన కూతుర్ని సినిమాల్లో ఆర్టిస్ట్గా చేపిస్తే డబ్బులు వస్తాయని సారిక తల్లి ప్లాన్ చేసింది. ఇక ఇదిలా ఉంటే 60s, 70sలో చైల్డ్ ఆర్టిస్టులకి చాలా డిమాండ్ ఉండేది. అలా కూతుర్ని స్కూల్కి పంపించడం మానేసి ఛాన్స్ల కోసం స్టూడియోల చుట్టూ తిప్పేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే మీనా కుమారి, ధర్మేంద్ర నటించిన మచిలీ దీది అనే మూవీలో మీనా కుమారి కూతురి పాత్ర కోసం 7 సంవత్సరాలున్న సారికని సెలెక్ట్ చేయడం జరిగింది. సునీల్ దత్ హీరోగా నటించిన హమ్రాజ్లోనూ ఈమెకు ఛాన్స్ వచ్చింది. అలా ఈమె చేసిన 2 మూవీస్ 1967లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సారికకి చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఆశీర్వాద్, సత్యకం, జ్యోతి, బాలక్, బేటీ, దేవి అనే మూవీస్ చేస్తూ మంచి పేరుని సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక మూవీ షూటింగ్లో సారిక కొన్ని డైలాగ్స్ని ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉండేది. కానీ బేసిక్ ఎడ్యుకేషన్ లేని సారికకి అది కష్టంగా మారింది. ఇది చూసిన సారిక తల్లి ఎక్కడ తన కూతురికి ఛాన్సులు ఇవ్వకుండా మానేస్తారో అని ఒక పర్సీ లేడీని సారికకి ఇంగ్లీష్ నేర్పించడానికి ట్యూటర్గా ఫిక్స్ చేసింది. ఇక తల్లి కమల కూతురికి వచ్చిన ఫేమ్తో సారికకి ఇష్టం లేకున్నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గరికి పంపించి డబ్బులు కూడా సంపాదిస్తుండేది. అలా సారిక షూటింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే తల్లి కమల రెండో భర్తతో కలిసి 2 పిల్లలకి జన్మనిచ్చింది. కానీ అతను ఎప్పుడూ తాగుతూ ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టడం తట్టుకోలేని కమల రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మూవీస్కి మేనేజర్గా పనిచేసే టూటూ శర్మ అనే వ్యక్తిని 3వ వివాహం చేసుకుంది. ఇక సారికకి 15 ఏళ్లు రాగానే తన తల్లి ఈమెను హీరోయిన్ చేయాలనుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే కమలా ఠాకూర్ 3వ భర్తతో కలిసి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అలా 3వ భర్త రికమెండేషన్తోనే సారికకి కాగజ్ కీ నౌ అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీ యావరేజ్గా ఆడినా కూడా ఆ తర్వాత సారిక చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన మొదటి మూవీ అయిన మచిలీ దీదీలో తనతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన సచిన్ పిలం కోగర్తో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అదే గీతా గాథా చల్ మూవీ. ఇక ఈ మూవీ 1975లో రిలీజ్ అయి హిట్ అయింది. దీంతో సచిన్, సారికకి ఉన్న స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారింది. అలా వీరిద్దరూ కలిసి జిద్, కమ్మ, మారా వీరా, జానీ బాహర్, మధుమాల్తి, ప్రతిమ, జారూపాయల్, పర్దా, శ్యామ్ తేరీ కిత్నీ నామ్ అని బ్యాక్ టు బ్యాక్ 13 సినిమాల్లో కలిసి నటించారు. ఇక సారిక నటించిన అన్ని మూవీస్ హిట్ అవడంతో
తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే సారిక పేమెంట్స్ కి సంబంధించిన విషయాలన్నీ తల్లి తన భర్త చూసుకునేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే తల్లికి తెలియకుండా సారిక ఒక ప్రొడ్యూసర్ తో మూవీకి సైన్ చేసి 1500 రూపాయల్ని అడ్వాన్స్ గా తీసుకుంది. ఆ డబ్బుతో హీరో సచిన్ బర్త్డేని గ్రాండ్ గా చేసి సారిక పార్టీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయం తల్లికి తెలియడంతో ఆ పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్లి అందరి ముందు సారికని కొట్టి సచిన్ ని కూడా అసహ్యంగా తిట్టి అవమానించడం జరిగింది. ఇక ఈ అవమానం తట్టుకోలేని సారిక తల్లి నుండి వేరుగా బ్రతకాలని తను సంపాదించిన డబ్బుని తనకివ్వమని అడగడం జరిగింది. కానీ అప్పటికే సారిక సంపాదించిన డబ్బుతో తన తల్లి బాంబేలో 3 ఫ్లాట్లని, ఢిల్లీలో ఒక ఇల్లుని కొనుక్కొని తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇక ఇదే విషయంపై వీరిద్దరికి గొడవలు రావడంతో తల్లే కూతుర్ని ఇంటి నుండి బయటకు గెంటేసింది. ఇక ఆ పార్టీలో జరిగిన అవమానంతో హీరో సచిన్ కూడా సారికతో బ్రేకప్ చేసుకొని హీరోయిన్ రేఖతో సన్నిహిత్యంగా ఉండేవాడు. దీంతో సారికకి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక తనతో యాక్ట్ చేసిన హీరో సంజీవ్ కుమార్ ఇంటికి వెళ్ళింది. ఇక అలా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ జానీ దుష్మన్, విధాత, జ్యోతిబని జ్వాల, దేవత అని 12 సినిమాల వరకు కలిసి చేస్తూ వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించిన సారిక ఉన్నట్టుండి క్రికెటర్ కపిల్ దేవ్ తో మీడియాలో కనిపించడంతో సంజీవ్ కుమార్ తో వచ్చిన పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడింది. ఇక కపిల్ దేవ్ అప్పటికే రోమీ భాటియా అనే ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉండి కొన్ని మనస్పర్ధాల కారణంగా వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇక అదే సమయంలో ఒక మూవీ ఫంక్షన్ లో కపిల్ దేవ్ సారికని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి సన్నిహిత్యంగా ఉండేవారు. ఇక కపిల్ దేవ్ సారికని పంజాబ్ కి తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేయడం జరిగింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక ఈ విషయం తెలిసి కపిల్ దేవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన రోమీ భాటియా కపిల్ దేవ్ దగ్గరికి వచ్చి తను చేసిన తప్పు గురించి తెలుసుకొని క్షమాపణ చెప్పడంతో మళ్ళీ వీరిద్దరూ ప్యాచప్ అయి పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో కపిల్ దేవ్ సారికతో ఉన్న రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఇలా ఉన్నప్పుడే సారిక మూవీస్ చేస్తూ బాంబేలో ఉండడానికి ఒక ఫ్లాట్ ని కొనుక్కుంది. ఇక తల్లి కూడా ఆ తర్వాత సారికని పట్టించుకోకుండా తన 3 పిల్లలతో భర్తతో కలిసి ఉండేది. అలా సారిక ఒంటరిదై సినిమాల్లో సరిగ్గా గైడెన్స్ లేకపోవడంతో ఆ తర్వాత మూవీస్ అన్నింట్లోనూ వచ్చే క్యారెక్టర్స్ ని చేసేది. అది హీరోయిన్ అయినా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయినా, ఆఖరికి ఐటమ్ డాన్సర్ అయినా డబ్బు కోసం చేసింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1981లో డైరెక్టర్ భారతిరాజా డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా టిక్ 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 అనే తమిళ్ మూవీలో సారికకి ఒక గెస్ట్ రోల్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ షూటింగ్ సమయంలోనే లేడీస్ మ్యాన్ అయిన కమల్ హాసన్తో సారికకి మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ముంబైలోనే లివింగ్ టుగెదర్లో ఉండేవారు. ఇక కమల్ హాసన్కి అప్పటికే వాణి గణపతి అనే క్లాసికల్ డాన్సర్తో 1978లో పెళ్ళైనా ఇదంతా పట్టించుకోకుండా సారికతో క్లోజ్గా ఉండేవాడు. అలా వీరిద్దరూ కలిసి హిందీలో రాజ్ తిలక్, కరిష్మా అనే మూవీస్ని చేశారు. ఇక ఒంటరి జీవితాన్ని గడిపిన సారిక కమల్ హాసన్ని వదులుకోకూడదని లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడే పెళ్లి కాకుండానే శృతి హాసన్కి జన్మనిచ్చింది. ఇక ఎప్పుడైతే ఈ వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయో కమల్ హాసన్ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాణి గణపతి హార్ట్ బ్రేక్ అయి 1988లో కమల్ హాసన్కి విడాకులు ఇచ్చేసింది. అలా 1988లోనే సారికని కమల్ హాసన్ శివాజీ గణేశన్ ఆశీర్వాదంతో సింపుల్గా ఇంట్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత సారిక చెన్నైలోనే ఉండేది కాబట్టి బాంబేలో ఈమె ఉండే ఫ్లాట్ ని కమల్ హాసన్ సారికకి తెలియకుండా అమ్మేసి ప్రొడ్యూసర్ గా చేసినప్పుడు ఆయన అప్పులన్నీ తీర్పించేశాడు. కానీ సారిక కమల్ హాసన్ ని ఎంతోగానో నమ్మింది. మళ్ళీ వీరిద్దరికి 1991లో అక్షర అనే కూతురు జన్మించింది. ఇక అంతవరకు అన్ని బాగానే సాగాయి. ఇదిలా ఉంటే కమల్ హాసన్ ఒకవైపు సారికతో ఉంటూనే మరోవైపు హీరోయిన్ గౌతమితో కూడా ఎఫ్ఐఆర్ని పెట్టుకున్నాడు. కానీ 1998లో గౌతమి సందీప్ భాటియాని పెళ్లి చేసుకోవడంతో వీరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పడింది. కానీ కమల్ హాసన్ని మర్చిపోలేని గౌతమి పెళ్ళైన 1 ఇయర్కే భర్త నుండి విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక అలా కమల్ హాసన్కి దగ్గరవ్వాలంటే సారికని దూరం చేయాలని తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి తన మ్యారేజ్ లైఫ్ని, డివోర్స్ ప్రాబ్లమ్స్ గురించి సారికకి చెప్పుకుంటూ గౌతమి ఎమోషనల్గా దగ్గరైంది. అలా నిదానంగా సారికకి మందుని అలవాటు చేసి కొన్ని రోజుల్లోనే బానిసని చేసింది. అలా గౌతమి రహస్యంగా కమల్ హాసన్తో ఎఫ్ఐఆర్ని నడిపేది. ఇలా ఉన్నప్పుడే ఒకరోజు సారికకి వీరిద్దరూ రెడీ హ్యాండెడ్గా దొరికిపోవడంతో దీంతో వీరుంటున్న 4వ అంతస్తు నుండి సారిక కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అలా బాగా గాయాలవ్వడంతో సారిక 3 months హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. ఇక అలా ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వస్తే కమల్ హాసన్ సారికతో విడాకులు కావాలని అడగడం జరిగింది. అలా వేరే దారి లేక సారిక కమల్ హాసన్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. ఇక అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కమల్ హాసన్ సారికకి భరణంగా ₹1 కూడా ఇవ్వలేదు. దీనికి తోడు ఈమె కూతుర్లు కూడా కోర్టులో తల్లితో ఉండలేమని, ఆమె తాగి మమ్మల్ని కొడుతుందని, తండ్రితోనే ఉంటామని చెప్పడం జరిగింది.
ఇక 2004లో విడాకులు ఇచ్చేసిన సారిక చెన్నై వదిలి ముంబైకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఈమె ఉంటున్న ఫ్లాట్ ని కమల్ హాసన్ ఈమెకు తెలియకుండానే అమ్మేశాడని తెలిసి సారిక హార్ట్ బ్రేక్ అయి వేరే దారి లేక ఒక హౌస్ ని రెంట్ కి తీసుకుని ఉండింది. ఇక అలా కమల్ హాసన్ 2004 నుండి గౌతమితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ వచ్చాడు. మీకు గౌతమి గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలా అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ కూడా లేని సారిక ముంబైకి రావడంతో మళ్ళీ ఒంటరైపోయింది. ఇక చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది. అలా రఘు రోమియో, అమెరికన్ డేలైట్ అనే మూవీస్ లో చిన్నా చితక పాత్రలను చేస్తూ ఫర్జానా అనే మూవీలో యాక్ట్ చేయడంతో సారిక 2007లో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. కానీ ఈమెకు ఎంత టాలెంట్ ఉన్నా సినిమాల్లో చిన్నా చితక క్యారెక్టర్స్ వచ్చేవే తప్ప చెప్పుకునేలా మంచి పాత్రలు రాలేదు. అయినా సారిక ఆర్థికంగా బలపడాలని తన దగ్గరికి వచ్చే అన్ని పాత్రల్ని చేసేది. ఇక చిన్నప్పటి నుండే ఈమె పడిన కష్టాలు, ఒంటరితనం, తల్లి చేసిన మోసం, భర్త బిడ్డలు దూరం పెట్టడంతో సారిక తాగుడికి ఎక్కువగా అలవాటు పడింది. ఇక 2014 తర్వాత సినిమాల్లో ఈమెకు పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ఇక ఆ మధ్యలో సారిక ఒక బిజినెస్ మ్యాన్తో డేట్ చేస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ రిలేషన్ 2 ఇయర్స్లోనే ఎండ్ అయింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే లాక్డౌన్ టైంలో ఈమె పరిస్థితి చాలా దారుణంగా మారి తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చిందని, నెల ఖర్చులకి 3,000 రూపాయలు లేని స్థితిలో ఉన్నానని, ఆ పరిస్థితుల్లో తన మాజీ భర్త అయిన కమల్ హాసన్ని గాని తన కూతుర్లని గాని డబ్బు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదని, అందుకే తన దగ్గరుండే వస్తువుల్ని, మొబైల్ని అమ్మేసి కరోనా టైంలో లైఫ్ని లీడ్ చేశానని ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చాలా బాధాకరం. ఇక లాక్డౌన్ అయిన తర్వాత డబ్బు కోసం థియేటర్ ప్లేలో వచ్చే చిన్నా చితక పాత్రలు చేసేదని, అందుకు గాను వారు సారికకి 1,500 రూపాయలని ఇచ్చేవారని చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే శృతి హాసన్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తల్లి ఉండడానికి ఒక ఆధారం చూపించకుండా తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి ముంబైలో లగ్జరియస్ ఇల్లుని కొనుక్కోవడం విశేషం. ఇక అప్పుడప్పుడు శృతి హాసన్ తల్లితో క్లోజ్ గా ఉంటూ కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుంటుంది. ఇక ఇప్పుడు 63 ఏళ్లైన సారిక ఒంటరిగా అద్దింట్లో ఉంటుంది. ఇప్పటి వరకు సారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 100కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 2 నేషనల్ అవార్డ్స్ ని కూడా అందుకుంది. సారిక విషయంలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. లేదంటే ఒంటరిగా ఇలా సారికలా బ్రతకాల్సిందే. ఇది ఫోక్స్ నటి సారిక గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.